హలో ఫ్రెండ్స్, బాలారాముడి బాణం దెబ్బ, పరశురాముడి గొడ్డలి దెబ్బ. ఎందుకో ఈ సాంగ్ 2-3 సార్లు నిన్న చాలా బాగుంటుందబ్బా, మీరు కూడా వినండి. ఏంటంటే నాకు దమ్ము మూవీలో ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చిందనమాట. లుక్స్ అంటూ నీలి గారు పట్టుమని 10 గంటలు పట్టలేదు నాకు. అదే నేను కానీ ఒక నెల లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 10 తరాలు ఇంకోసారి లుక్స్ గురించి కామెంట్ చేయడానికి మీరు భయపడి సస్తారా అనేటటువంటి దమ్ము మూవీ డైలాగ్ అయితే నాకు 100% గుర్తొచ్చిందనమాట. రీజన్ ఏంది అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చేయడం కూడా ఫుల్ హ్యాపీతో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు చేస్తున్నాను అనేటటువంటిది ముందు మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే మన శివ సినిమా అది రిలీజ్ అవుతుందన్నమాట. ఒకవైపు ప్రభాస్, నాగశ్విన్ గారు, రాజమౌళి, ఎన్టీఆర్ అన్న, మన ప్రభాస్ అన్న వీళ్ళంతా కూడా దీని గురించి బేభత్సమైనటువంటి ఎలివేషన్లు ఇస్తున్నారు, బేభత్సంగా చెప్తూ ఉన్నారనమాట. శివ అనేటటువంటిది ఒక ఇంపాక్టబుల్ మూవీ, శివ అనేటటువంటిది ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పి చెప్తున్నారనమాట. చాలామంది హీరోస్ చెప్పారు. సో వాళ్ళతో పాటే మన ప్రభాస్ అన్న, ఎన్టీఆర్ అన్న వీళ్ళంతా కూడా చెప్పేశారనమాట. ప్రభాస్ అన్న మీద కూడా లైక్ ట్రోల్స్ వచ్చినాయి. దాని గురించి ఇంకో వీడియో స్పెషల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న కూడా చెప్పిండు. ఎన్టీఆర్ అన్నగో ఈ విధంగా కనబడి మాట్లాడుండి శివ అనేటటువంటిది మంచి ఇంపాక్టబుల్ సినిమా, అది ట్రెండ్ చేసిన సినిమా అని చెప్పి దాని గురించి చెప్పిండు అనమాట. సినిమా రిలీజ్ ఉంది కదా, దానికోసం వీళ్ళంతా కూడా చెప్తున్నారు. చెప్పేటటువంటి టైంలో ఎన్టీఆర్ అన్న లుక్స్ని అబ్జర్వ్ చేశారు అందరూ. ఇప్పుడు ఆయన చెప్పిన కంటెంట్ ఎవరు అబ్జర్వ్ చేయాలి, ఆయన ఉన్నటువంటి పోజ్ ఏంది, ఆయన ఉన్నటువంటి లొకేషన్ అనేది, ఏ టైంలో వీడియో అనేటటువంటిది ఎవడికి అవసరం లేదు. జస్ట్ హేటర్స్కి ఏదైనా ఎంతో దొరికితే చాలు కదా. అదేవిధంగా ఆయన లుక్స్ పట్టుకొని పచ్చిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఎంత బక్కగా అయిపోయింది ఎన్టీఆర్ అన్న, ఫుడ్ తింటాను అన్న, నువ్వు ఏం చేస్తున్నావురా నీల్ మా ఎన్టీఆర్ అన్నని అని చెప్పి ఆయన్ని పచ్చిగా తిట్టడం, ఆయన మీద ట్రోల్స్ వేయటం, ఆయన మీద మీమ్స్ చేయడం కూడా నేను చూసాను అనమాట. ఇంకా కొంతమంది ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న షర్టిపు చూపించిన డైరెక్ట్గా బాడీ, కటింగ్ బాడీ అనమాట, చాలా యూనిక్గా ఉంది ఆ బాడీ కూడా. సో ఈ సినిమా కోసం తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాడు అనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ వీడియోలో లూజ్ షర్ట్ వేసిండు. లూజ్ షర్ట్ వేయటం వల్ల మ్యాక్సిమం చాలా అంటే చాలా బక్కగా కనపడ్డాడు. ఇక దాంతో నిజం చెప్తున్నా, యాజ్ ఏ నాకే ఒళ్ళు గగ్గురు పడిచింది. ఒకేసారి అన్నయ్యని ముద్దుగా ఎలా ఉండేటోడు, RRR మూవీలో ఎలా ఉండో, మన వార్ 2 మూవీలో ఎలా ఉండో, అంతకుముందు ఉన్నటువంటి ప్రతి సినిమాలో ఎంత బాగుండేటోడు. లుక్స్ పరంగా అయితే ఎన్టీఆర్ అన్న నాకు చాలా బాగా నచ్చేవాడు. అలాంటిది ఒకేసారి ఈ వీడియోలో చూసి ఇదేం నన్ను ఎలా అయిపోయిందో నీ అమ్మ సినిమా అనిపించింది. ఓకే, ప్రశాంత్ నీల్ వాట్ నాట్ అది సెకండరీ అనమాట. KGF డైరెక్టర్, సలార్ డైరెక్టర్ అనేటటువంటిది సెకండరీ. ముందు ఎన్టీఆర్ అన్న ముఖ్యం, మనకి ఎన్టీఆర్ అన్న మంచిగా ఉండాలి అనేటటువంటిది మెయిన్ ముఖ్యం. కానీ ఎందుకు ఇలా మారిపోయిండు, లైక్ ఒక పేషెంట్ లాగా ఎన్టీఆర్ అన్న నాకైతే కనపడ్డాడు అనమాట. ఎందుకంటే అంతకు ముందు పర్లేదు అనేటటువంటి ఫీల్కి వచ్చింది. కానీ ఒకేసారి అన్నం చూసిన తర్వాత కళ్ళమంటే అయితే నీళ్ళు లాగలా, తెలియకుండానే ఉళ్ళంతా కూడా గగ్గురు పడిచింది. ఇదేంద్ర బాబు అని అనిపించింది. నేను బాధపడ్డా, సీరియస్లీ నేను బాధపడ్డా, చాలా అంటే చాలా బాధపడ్డా. కానీ హేటర్స్ బాధపడ్డారు, ఇదేంది అన్న ఎలా ఉండు, ఎక్కడి లుక్స్ ఇంత బక్కగా అయిపోయింది ఏంది అది ఇది అని చెప్పి కొంతమంది ట్రోల్ చేయడం కూడా నేను చూసాను అనమాట. అన్నీ చూసా. ఇందాక ఒక డైలాగ్ చెప్పా కదా, లుక్స్ అని నీల్ గారు పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు అని చెప్పి ఒక డైలాగ్ గుర్తొచ్చింది కదా. అదే రకమైనటువంటి డైలాగు ఎగ్జాక్ట్లీ శివ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి లుక్లో అన్న కనపడ్డాడు. బేభత్సంగా ట్రోల్ అయ్యిండు, బేభత్సంగా ట్రెండ్ అయ్యిండు. ఇవాళ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తూ ఈ లుక్స్తో అయితే దర్శనం ఇచ్చిండు. ఒకటేం మామూలుగా నడుస్తుండు, ఇంకోటేం ఈ విధంగా మీస మీద చేసి అబ్బాబ్బా ఇప్పుడు అనిపించింది గంగిరెడ్డి ఎట్టున్నాడు అల్లుడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. అది చూసి నేను బాధపడ్డా. ఆ లుక్ చూసి ఇదేనా ఒక ఉలిక్కి పడ్డా. ఈ లుక్ చూసి తిప్పరా మేసం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అదేంటంటే మార్నింగ్ లేవగానే షూట్ చేసినటువంటి వీడియో, లూజ్ షర్ట్ వేసుకుంటూ, దానివల్ల ఇంకా బక్కగా కనపడ్డాడు. గడ్డం కూడా లైట్గా ట్రిమ్ చేసుకుంటూ. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే కర్ణాటకలో షూటింగ్ ముగించుకోండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ అన్న అయితే దర్శనం ఇచ్చిండు. ఎలా ఉన్నాడు అబ్బా, అసలు ఆ లుక్కి ఈ లుక్కి సంబంధం ఉందా? అసలు అందులో ఉన్న ఎన్టీఆర్కి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్టీఆర్ అన్నకి ఏం మాత్రం కూడా సంబంధం లేదు. ఒక్కటే లుక్, రగడ్ లుక్ అనమాట. నీళ్ళు మనకు ప్రామిస్ చేసిండు. నేను నీళ్ళని తిట్టుకున్నా, నీళ్ళు అనుకున్నా కూడా ఆయన మనకు ఒక ప్రామిస్ చేసిండు, ఎన్టీఆర్ని యూనిక్గా చూపిస్తా అనేటటువంటిది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్న లేపినటువంటి సినిమాలు ఉన్నాయి, ఎన్టీఆర్ అన్న లేపిన సినిమాలు ఇన్ని ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ని లేపినటువంటి సినిమాలు లేవు. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ని లేపబోతోంది. ఎన్టీఆర్ అంటే ఏందో మీకు చూపిస్తుంది అనేటటువంటిది నేను మీకు ఆల్రెడీ చెప్పా. మళ్ళీ దాని గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, రేపటి రోజున ట్రెండ్ అవుద్ది. మీరు మీ హీరోలని ఖచ్చితంగా అంటారు. ఎన్టీఆర్ చూడండి, ఒక్క సినిమా కోసం కావాలంటే ఎంత బక్కగా మారిపోయిండో. ఒక గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ సినిమాలో అయినా సరే, మీరు రాజమౌళి గారి సినిమాలో అయినా, ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఒక ఫామ్లో ఉంటుంది. విలన్ అనేటటువంటి వాడు 10 టైమ్స్ ఉండాలి, హీరో అనేటటువంటి వాడు 1 టైం ఉండాలి. హీరో 1 ఉంటే దానికి 10 టైమ్స్ విలన్ చాలా బెటర్గా, బిగ్గర్గా, హైట్గా, బలంగా కానరావాలి. అప్పుడు
ఈ హీరో వెళ్ళి ఆ విలన్ని కొడితే ఆ హీరో గొప్పోడైతురు అనేటటువంటిది వీళ్ళ ఫార్ములా. ఈ ఫార్ములానే మెయిన్ అనమాట. సో ఇదే రకమైనటువంటి ఫార్ములా మన ప్రశాంత్ నీల్ గారు వాడబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దేవరా అప్పుడు మీరు ఏ ఎన్టీఆర్ని చూశారు, త్రిబుల్ అప్పుడు మీరు ఏ ఎన్టీఆర్ని చూశారు, ఇప్పటిదాకా మీరు ఏ ఎన్టీఆర్ చూశారు అనేటటువంటిది నాకు తెలియదు. కానీ నేను చూపించబోయేటటువంటి ఎన్టీఆర్ని మీరు కల్లో కూడా ఊహించుకోలేరు అనేటటువంటి పాయింట్ని ట్రిగ్గర్ అయ్యేది చెప్తుంటూ మన క్లామ్ వాటర్ లైక్ మన ప్రశాంత్ నీల్ గారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. నిజం నాకే అసలు ఫస్ట్లో ఆ ట్రోల్ చూసి ఆ విమర్శలు చూసి దీన్ని ఎలా తిప్పికొట్టాలరా, నాకే ఫోటోలు షేర్ చేశారు, ఏంద్రా ఎన్టీఆర్ అన్న ఎలా అయిపోయిండు అని చెప్పి నన్నే చాలామంది అడిగారు. ఎగ్జాక్ట్లీ దీన్ని ఎలా తిప్పికొట్టాలరా, దీనికి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలరా అని అనుకునేటటువంటి ఒక 10 minutes ఒక 10 hours ఈ విధమైనటువంటి లుక్స్తో మనకైతే ఉపశమనాన్ని కలిగించిండు ఎన్టీఆర్ అన్న. కాబట్టి ఒక సెల్ఫీ వీడియో చూసి అది డిసైడ్ అవ్వద్దు. నిజంగా ఇప్పుడే ఇలా ఉందంటే లైక్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చే మామూలు సివిల్ కాస్ట్యూమ్స్లో ఈ విధంగా గడ్డం పెంచి ఎలా ఉన్నాడు అని అంటే ఇంకా సినిమాలో ఎలా ఉంటాడు, ఆ నీల్ గారి టేకింగ్, బిషోయ్ గారి మ్యూజిక్, అలా గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్, 4-5 బొగ్గులు పైకి శ్రేసి ఆ బ్లాక్ కలర్ నుండి ఎన్టీఆర్ అన్న ఒక మంచి రగడ్ లుక్తో బయటకు వస్తుంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి భయ్యా. మీ ఇమాజినేషన్లో కూడా అందదు, ఎలా చూపించబోతుంది అలా చూపించబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. నిజంగా సో హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ ఆ లుక్ చూసి బాధపడ్డాక సెకండ్ టైం ఈ లుక్ చూసి చాలా అంటే చాలా ఆనందపడ్డా అనేటటువంటిది 100% వస్తాం. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరిని అని అంటే నీల్ని మెచ్చుకోవాలి. ఆ ఐడియా నీల్ గారితే ఈ విధంగా నువ్వు బక్కగవ్వాలి తారక్ అని చెప్పిండు అనమాట. దాంతో ఎన్టీఆర్ని కూడా ఒప్పించిండు అంటే కథలో ఎంత దమ్ముంది, కథలో ఎంత పట్టుంది. ఎవడైనా బాడీ పెంచడం అనేటటువంటిది ఈజీ ఉంది భయ్యా. 4-5 ప్రోటీన్ షేక్స్ దాగి వద్దాల 24 గంటల్లో కనీసం కొసేపు జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత బాడీ పెంచడం అనేటటువంటిది చాలా అంటే చాలా సింపుల్. కానీ బాడీ తగ్గించాలి, కట్టింగ్ బాడీతో బయటికి రావాలి అని అంటే గుద్దలు దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి అనేటటువంటిది 100కి 100% వస్తావు. సో ఆ గట్స్లో అయితే ఎన్టీఆర్ అన్న ముందుంటుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది. ఎత్తిన ప్రతి వేళ్ళు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. అల్లు అర్జున్ డైలాగా గుర్తొచ్చింది, దాంట్లో డౌటే లేదు. జస్ట్ వెయిట్ చేయండి, కొద్దిగా పేషెన్సీతో ఉండండి. వాళ్ళు మనల్ని తిట్టి మనం వాళ్ళని తిట్టి ఇప్పుడు మన హీరోని వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం వాళ్ళ హీరోని అంటాం, అది కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి, పేషెన్సీతో వెయిట్ చేయండి. మన యానిమల్ మూవీలో ఉంటుంది కదా, పేషెన్సీతో కొట్టేటటువంటి దెబ్బలో మజా ఉంటుంది అనేటటువంటిది 100% వస్తావు. అదే రకంగా మీరు ఎన్టీఆర్ అన్న లుక్స్ గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చినా అన్నయ్య బక్కగా అయిపోయింది అన్న పేషెంట్లా కూడా అన్న ఏం పట్టించుకోమాకండి, జస్ట్ ఓకే ఓకే అని చెప్పి వినోదులేయండి. కానీ ఆ తర్వాత మనం నీల్ సినిమా రిలీజ్ అయ్యాక కొట్టేటటువంటి దెబ్బతో చెప్పే కదా, ఓపికతో ఉండి కొట్టేటటువంటి దెబ్బలు చాలా అంటే చాలా మజా ఉంటుంది. పులి అలా కొట్టింది జింకని అది తలుసుకుంటూ ఒకేసారి దాని మీద పడవచ్చు, కానీ ఆ పులి ఆ జింకను వేటాడడానికి ఎంత ఓపికతో ఉంటుంది, అంతే ఓపికతో. అక్కడ టైగర్ ఫ్యాన్స్ మీరు, సో ఇంత ట్రిగర్ అవ్వమాకండి, ఇంత భావోద్వేగానికి గురికామాకండి. జస్ట్ వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఒక్క పంచెత్తే జింకలన్నీ కొట్టకపోవాలి అనేటటువంటిది 100% వస్తుంది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. ఎన్టీఆర్ అన్న లుక్స్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి పెద్ద క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. మరి మీకు ఏ విధంగా అనిపించింది? సడన్గా ఆ లుక్ ఈ లుక్ చూసిన తర్వాత ఉపశమనం అనిపించిందా, అమ్మాయి అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన పెద్ది నుండి ఒక సాంగ్ వచ్చింది లైక్ ప్రోమో, ఆ ప్రోమోకు ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ చేసిన అనమాట. పైన కనపడుతున్న ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వచ్చేటటువంటిది క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రభాస్ మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి, దాని గురించి ఇంకో వీడియో చేస్తాం మీరు అడిగితే. ఉంటా బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, భారత్ మాతాకి.